ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎస్టర్డే కమ్యూనిటీ పోస్ట్లో నేను మీకు స్కిన్ కేర్ వీడియో చూడాలనుకుంటున్నారా, హెయిర్ కేర్ వీడియో చూడాలనుకుంటున్నారా అని ఓట్ చేయమన్నాను. అందులో 66% వరకు స్కిన్ కేర్ వీడియో అడిగారు. అందుకే ఈ రోజు నేను మీకు స్కిన్ కేర్ వీడియో షేర్ చేస్తున్నాను. రేపు హెయిర్ కేర్ వీడియో షేర్ చేస్తాను. మీలో చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్, ఫేస్ అండ్ బాడీ ఒకటే కలర్ లో ఎలా మెయింటైన్ చేస్తున్నారా? కానీ ఈ రోజు వీడియోలో నా స్కిన్ కలర్ ని మెయింటైన్ చేసుకోవడానికి, నల్లపడకోకుండా కాపాడుకోవడానికి నేను ఫాలో అయ్యే రొటీన్ మీతో షేర్ చేస్తానండి. నేను ఈ రొటీన్ ఫాలో అవటం వల్లే నా స్కిన్ బ్లాక్ గా అవ్వకోకుండా ఎప్పుడు వైట్ గానే ఉంటుంది. ఎప్పుడైనా ట్యాన్ వచ్చి నల్లపడినా వెంటనే కలర్ ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ న్యాచురల్ గా వైట్ గా రావడానికి హెల్ప్ అవుతుంది. లేట్ చేయకోకుండా నేను ఫాలో అయ్యే స్టెప్స్ అన్ని మీతో షేర్ చేస్తాను. పదండి చూసేద్దాం. నేను ఫాలో అయ్యే ఫస్ట్ థింగ్ డ్రై బ్రషింగ్ అండి. ఈ డ్రై బ్రషింగ్ చేయటం వల్ల మన స్కిన్కి, హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకి మంచి న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్ లాగా పనిచేస్తుంది. అండ్ బ్లడ్ ఫ్లో కూడా చాలా బాగా జరుగుతుందండి డ్రై బ్రషింగ్ చేసుకోవటం వల్ల. ఇలా చేయటం వల్ల మన స్కిన్ కాంప్లెక్షన్ కూడా బాగుంటుంది. అంటే స్కిన్ కలర్ కూడా బాగుంటుంది. స్కిన్ లో మంచి రేడియంట్ గ్లో అనేది వస్తుంది. డ్రై బ్రషింగ్ చేసుకునేటప్పుడు ప్రతిసారి అప్వర్డ్ డైరెక్షన్ లో చేసుకోవాలి. హార్డ్ డైరెక్షన్ లోకి బ్రష్ చేసుకోవాలి. మీరు నెక్ దగ్గర నుంచి ఫీట్ వరకు మొత్తం డ్రై బ్రషింగ్ చేసుకోవచ్చు. ఈ బ్రష్ తో ఫేస్ కి మాత్రం చేసుకోకూడదండి, మిగతా బాడీ మొత్తం చేసుకోవచ్చు. ఎప్పుడు డ్రై బ్రషింగ్ చేసినా మన హార్ట్ డైరెక్షన్ లోకే బ్రష్ చేసుకోవాలి. ఆ విషయం గుర్తుంచుకోండి. చాలా మందికి బాడీ షేవ్ చేసుకున్న తర్వాత స్పాట్స్ లాగా ఉంటాయి. ఇన్గ్రోన్ హెయిర్ ఉంటుంది, స్ట్రాబెర్రీ లెగ్స్ ఉంటాయి కదా, దాన్ని తగ్గించడానికి కూడా డ్రై బ్రషింగ్ బాగా పనిచేస్తుంది. మనం వీక్లీ 2 to 3 times డ్రై బ్రషింగ్ చేసుకోవచ్చు. లింఫాటిక్ డ్రైనింగ్ అయ్యి స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. నేను ఇంట్లో తయారు చేసుకున్న ఉప్టన్ పౌడర్ యూస్ చేస్తానండి. దీనివల్ల స్కిన్ ఎక్స్ఫోలియేషన్ అవుతుంది. ఎప్పుడూ బ్రైట్గా, గ్లోయింగ్గా, వైట్గా ఉండటానికి హెల్ప్ అవుతుందండి. డీప్గా మన స్కిన్ని కూడా క్లీన్ చేస్తుంది. నేను ఎక్స్ట్రాగా ఏం చేస్తానంటే, ట్యాన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇందులో బీట్రూట్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాను. ఈ ఉప్టన్ రెసిపీ కావాలనుకుంటే నేను ఆల్రెడీ ఫుల్ వీడియో అంతకుముందే షేర్ చేశాను. నేను మీకు లింక్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. జస్ట్ ఇందులో నేను వాటర్ యాడ్ చేసుకుని బాడీ మొత్తానికి అప్లై చేసుకుంటాను. మనం నలుగు పిండి రెడీ చేసుకుంటాం కదా, సేమ్ అంతే ఇది కూడా. కొంచెం ట్యాన్ ఎక్కువ వచ్చినప్పుడు బీట్రూట్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటానండి. దీనివల్ల అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా గ్లో అనేది వస్తుంది. ట్యాన్ కూడా చాలా తొందరగా రిమూవ్ అయిపోతుంది. ఇది నేను బాడీ మొత్తానికి, ఫేస్కి కూడా అప్లై చేసుకుంటాను. దీనివల్ల అయితే స్కిన్ చాలా బాగుంటుంది, ఫ్లాలెస్గా కనిపిస్తుంది. మనకి డీప్గా క్లీన్ చేస్తుంది, ఎక్స్ఫోలియేషన్ చేస్తుంది, కలర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అన్ని బెనిఫిట్స్ ఒకే దానిలో ఉంటాయి అన్నమాట. ఇందులో నేను యూజ్ చేసింది శాండిల్వుడ్ పౌడర్, అలాగే పసుపు, శనగపిండి, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తా కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా న్యాచురల్గానే స్కిన్ తెల్లపడుతుందండి. చాలా మంది నేను చిన్నప్పుడు కలర్ ఉన్నాను, కాలేజ్కి వచ్చి నాకు నల్లపడిపోయిన అక్క అంటున్నారు. అలాంటి వాళ్ళు ఇది యూజ్ చేసి చూడండి, మళ్ళీ మీ కలర్ మీకు వచ్చేస్తుంది. ఎవ్రీడే కూడా యూజ్ చేయొచ్చు. ఇది రోజు యూజ్ చేయడం కుదరకపోతే వారానికి కనీసం 3 సార్లైనా యూజ్ చేయొచ్చు. మీ స్కిన్ కలర్ అయితే సూపర్గా ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, రిజల్ట్ బాగుంటుంది. బాడీ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి నేను లెగ్స్కి అయితే ఉమెన్స్ రేజర్స్ యూజ్ చేస్తానండి. ఫార్మసీ వాళ్ళది ఏం బాగోదు, దాని బదులు వీనస్ వాళ్ళది యూజ్ చేయండి. ఇవేంటంటే అఫోర్డబుల్గా ఉంటాయి, 5 వస్తాయి, హ్యాపీగా యూజ్ చేయొచ్చు. లేదంటే మీరు వ్యాక్స్ స్ట్రిప్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ వ్యాక్స్ స్ట్రిప్స్ నేను ఎప్పుడైనా యూజ్ చేస్తాను, కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది, ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాను అంతే. సో బాడీ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికన్నా ముందు నేనైతే ఫస్ట్ షియా బటర్ అప్లై చేసుకుంటానండి. దీనివల్ల స్కిన్ సాఫ్ట్గా అవుతుంది, మనకి కట్స్ అవ్వకోకుండా ఉంటాయి, అండ్ స్ట్రాబెర్రీ లెగ్స్ కూడా రాకోకుండా ఉంటాయి అన్నమాట. అండ్ మీరు యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ స్కిన్ని మొత్తాన్ని ప్రెప్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర షియా బటర్ లేకపోతే మనం హెయిర్కి యూజ్ చేసే కండిషనర్ అయినా యూజ్ చేయొచ్చు. హ్యాండ్స్కి యూజ్ చేసేటప్పుడు మాత్రం నేను డివైజెస్ యూజ్ చేస్తాను. ఎందుకనంటే నాకు హ్యాండ్స్కి చాలా తక్కువ హెయిర్ ఉంటుంది, సో నేను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదనమాట. ఈ డివైస్ యూజ్ చేస్తాను నేను. ఇదేంటంటే మల్టిపుల్ వేస్లో యూజ్ చేయొచ్చు. మన ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి అండ్ బాడీ హెయిర్కి రెండింటికి పనికి వస్తుంది. ఇక్కడ హెడ్స్ అనేవి మనం రిమూవ్ చేసుకుని సెట్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి ఐబ్రోస్ చేసుకోవడానికి అనమాట.
నెక్స్ట్ రౌండ్గా ఉండేది ఒకటి ఇస్తారు. సో ఈ హెడ్ ఇంకొకటి అనమాట. ఇదేంటంటే ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి, మీకు చిన్ దగ్గర కానీ జా లైన్ కానీ అప్పర్ లిప్ దగ్గర హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. జస్ట్ అలా పెట్టి ట్విస్ట్ చేస్తే సరిపోతుంది. ఈ బటన్ ఆన్ చేస్తే మనకి అది ఆన్ అవుతుంది అనమాట, ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. కింద ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇస్తారు. సో ఈ డివైస్ అయితే ఇలా ఉంటుంది. లాస్ట్ వచ్చేసరికి మనకి బాడీ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ఇలా ఉంటుంది. ఇదేంటంటే మనకి బాడీ ట్రిమ్మర్ అనమాట, ఉమెన్స్ది. సో బాడీ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇలా ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకోవడానికి ఉంటాయి. ప్రతి దానికి ఇలా క్యాప్స్ కూడా ఇస్తారండి. జస్ట్ మీ హెయిర్ డైరెక్షన్ ఉంటుంది కదా, దానికన్నా ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా మూవ్ చేయటమే, స్లోగా మూవ్ చేస్తే సరిపోతుంది. నేనైతే మంత్లీ ఒక్కసారి యూస్ చేస్తాను చాలు నాకైతే. మీ హెయిర్ గ్రోత్ని బట్టి మీరు 1 టైం ఆర్ 2 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు, ఇందులో ఏ ప్రోడక్ట్ కూడా స్పాన్సర్డ్ కాదండి. జస్ట్ నేను యూస్ చేసేదే క్లియర్గా మీకు చూపిస్తున్నాను అంతే, అంతకు మించి ఏం లేదు. సో చూసారు కదా, హెయిర్ మొత్తం ఇలా వచ్చేసింది. మనకి చిన్న బ్రష్ ఇస్తారు, దాంతో క్లీన్ చేసుకుని క్యాప్ పెట్టేసుకొని స్టోర్ చేసుకోవటమే. షవర్ రొటీన్కి వచ్చేసరికి నేను సోప్స్ అండ్ బాడీ వాషెస్ యూస్ చేస్తానండి. సోప్స్లో వచ్చేసరికి మామాఅర్త్ విటమిన్ సి సోప్ నాకు బాగా సెట్ అవుతుంది. ఉప్టన్ అండ్ విటమిన్ సి 2 ఉంటాయి. విటమిన్ సి అయితే నాకు చాలా బాగా సెట్ అయింది. అండ్ మీరు కావాలనుకుంటే నేను ఎక్కువగా యూస్ చేసేది, చాలామందికి రికమెండ్ చేసా, ఓల్డ్ సింతాల్ కూడా యూస్ చేయొచ్చు. ఐ లవ్ వెనీలా స్మెల్ అండి, అందుకనే నేను ప్లమ్ బాడీ లవింగ్ నుంచి వెనీలా బాడీ వాష్ యూస్ చేస్తాను. చాలా చాలా బాగుంటుంది ఇది, మీరు కూడా కావాలంటే చెక్ చేయండి. అక్వాలాజికాలో కూడా వెనీలాది ఉంటుంది, చాలా బాగుంటుంది స్మెల్. అయితే డే మొత్తం ఇదే స్మెల్ వస్తుంది. లూఫాకి బదులు బాడీ గ్లౌస్ కానీ లేదా సిలికాన్ బ్రష్ కానీ యూస్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు ఫాలో అయ్యే టిప్స్ ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను, నేను ఫాలో అవుతాను. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.